My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా వేగవంతంగా మరియు ఎలాంటి అవరోధాలు లేకుండా జరగాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025 ఖరీఫ్ రబీ ధాన్యం కొనుగోలు కార్యక్రమంపై పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌడ్, పౌర సరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీరావు, సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఆర్ గోవిందరావు, ఎం వెంకటేశ్వర్లు, ఏ రాజేంద్రలతో కలిసి ప్రాంతీయ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, రైతులు పండించిన ప్రతి గింజకు న్యాయమైన ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని, బాధ్యతారహితంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేఎంఎస్ 2025 ఖరీఫ్ రబీ ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని విజయవంతంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కింద చెల్లింపులు సమయానికి వారి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తగిన మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. తూకం యంత్రాలు, తేమ కొలిచే పరికరాలు, గన్ని సంచులు, తాగునీటి సౌకర్యం, నీడ వసతి, రైతులు కూర్చుని ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. రైతులు ఎక్కువసేపు వేచి ఉండకుండా టోకెన్ విధానం ద్వారా సమయపాలనతో సేవలు అందించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా రైతుల నుంచి సేకరణ జరగాలని మంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ లైన్ మరియు గ్రీవెన్స్ మెకానిజం ఏర్పాటు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు. మిల్లర్లతో సమన్వయం బలోపేతం చేసి ధాన్యం నిల్వ, రవాణా మరియు మిల్లింగ్ ప్రక్రియలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల పనితీరును డిజిటల్ మానిటరింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రైతుల వివరాలు, కొనుగోలు పరిమాణం, చెల్లింపుల స్థితి వంటి అంశాలను రియల్ టైంలో సమీక్షించే విధంగా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, ఎక్కడైనా సమస్యలు తలెత్తే తక్షణ చర్యలు తీసుకునేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల సివిల్ సప్లై అధికారులు, మేనేజర్లు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లా అధికారులు, మిల్లర్లు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.